అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిజంగా ఎలక్షన్ ఓడాడటం కన్నా నాకు కన్నుల పండుగగా ఉంది. ఉమ్మగారు ఎప్పుడు పిలవాలి నన్ను ఏ ప్రోగ్రామ్ కూడా రమ్మని. చాలా సంతోషం అండి మీ అందరినీ చూస్తున్నందుకు. ముఖ్యంగా మనము కూటమి ప్రభుత్వం ఏర్పాటైనందుకు రాజాగారి తెనాలి సీటు త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు నిజంగా మా అందరికన్నా మీరు చాలా బాధపడ్డారు. మా కుటుంబం కన్నా కూడా స్టాఫ్గా ఉమ్మగారు కానీ స్టాఫ్ కానీ అవి ఇంత కష్టపడ్డాం చేయాల్సి వచ్చింది అని. దానికి ఇదిగా మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాజాగారు 2 జిల్లాల్లో ఓట్లు వేయించుకునేలాగా మనకు 2 జిల్లాలంటే 33 నియోజకవర్గాల వాళ్ళు ఆయనకు ఓటు చేసే అవకాశం ఇచ్చారు. దానికి మనం అందరం చాలా గర్వపడుతున్నాం. మనందరం ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆయనకు మనం ఇంకా భారీ మెజార్టీ తెప్పించి ఆయన ఇదేంటో మనం చూపించాలి. తప్పకుండా వేమూరు కానీ తెనాలి కానీ ఫోన్ చేస్తూ ఉంటే ఓటర్స్కి వాళ్ళు ముఖ్యంగా వేమూరు ఓట్లు ఉన్న వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటే మేము హైదరాబాద్లో ఉన్నాం, మేము బెంగళూరులో ఉన్నాం, మేము రిజర్వేషన్ చేయించుకున్నాం. రాజాగారు మా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చేవారు, మా నాన్నగారికి బాగా తెలుసు. మా ఇంటికి వచ్చి కాసేపు కూర్చునేవారు, మా పెళ్ళికి వచ్చారు, మా ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఉన్నారు. ఇవన్నీ వింటంటే నాకు నిజంగా నేను ఇంట్లో సతాయించే మనిషి, నేను ఇంత అభిమానం తెనాలి వేమూరు ప్రజల్లో ఎంత అభిమానం పంచుకున్నారు ఈయన. ఎందుకంటే మా ఇంట్లో కన్నా ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేశారు, తెనాల్లో కానీ వేమూరులో కానీ. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ అంటే మండలి గురించి, ఓటు వేసే విధానం గురించి సారు వందన గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను మీ కుటుంబ సభ్యురాలుగా, ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యురాలుగా మీ అందరినీ రిక్వెస్ట్, సార్ తరఫున నేను వచ్చాను అనుకోని రిక్వెస్ట్ అనుకోని మీరు తప్పకుండా భారీ మెజార్టీతో మీ అందరికీ మీ చుట్టుపక్కల చెప్పి మన సార్ గెలవాలని పట్టుదల మీలో ఉండాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.